గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 వచనం నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. అందరూ తీయండి అమ్మా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి. అక్కడి నుంచి చదువుతాం జాగ్రత్తగా. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. అది అండర్లైన్ చేసుకోండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకు ఎందుమో మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము. చాలండి. ఏడు వచనాన్ని అర్థం చేసుకుందాం ఈ పూటకి. ఆ 7వ వచనం మనకు అర్థం కావడానికి ముందుగా కొన్ని ప్రకృతి సంబంధమైన విషయాలు చెప్తాను, భూ సంబంధమైన విషయాలు చెప్తాను. తమ్ముడు రమేష్ బియ్యపు గింజను వేసాడు భూమిలో. ఏ విత్తనం అది? బియ్యం. బియ్యం విత్తనం వేసిన తర్వాత చింత మొక్క కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తుందా? ఏ రావచ్చు కదా, రాదు. అలాగా ఎందుకని? విత్తింది బియ్యం గింజ కాబట్టి ఏమొస్తుంది మొక్క? అమ్మా వరి మొక్కే వస్తుంది, చింత మొక్క రాదు కదా. రైట్. ఇప్పుడు విత్తింది వరి గింజ, చింత మొక్క వస్తుందండు, చింత మొక్క వస్తుందండు అంటున్నాడు అనుకోండి. అప్పుడు ఎవరు నవ్వులు పాలవుతారు? విత్తిన వాడే నవ్వులు పాలవుతాడు. దానికి మొక్కను రప్పించి దేవుడు ఎప్పటికీ ఎగతాళి పాలు కాడు, విక్రింపబడడు, నవ్వులు పాలు అవ్వడు. సరే, ఇంక దాన్ని నేను సాగదీయకుండా డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నా. మీకు బాగా తెలిసినవి, మీ కళ్ళ ముందు ప్రతిరోజు జరుగుతున్నవి. మీరు బీరపాదేస్తే బీరకాయలు వస్తాయి, చింత విత్తనం నాటితే చింతకాయలే వస్తాయి, ఒరిగింజ నాటితే ఒడ్లే వస్తాయి. ఇంకందులో నువ్వు సందేహించవలసిన అవసరం లేదు. ఏటా నసా? ఎక్కడా సౌండ్? సరే, ఇది ఎందుకు చెప్తున్నాడంటే మనం ఏదో విత్తనాలు తీసుకెళ్ళి పాదులు నాటేద్దామని కాదు. అర్థమవుతుంది మీకు? మనం ఏ విత్తనాలు వేసేసుకొని మొక్కలు తెచ్చేసుకుందాం, కూరగాయలు పని చేసుకుందాం, పంట పండించుకుందాం అని కాదు. అలాగే శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను మనం వేయవలసిన విత్తనాలు ఉన్నాయట. బాగా వినాలి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన విత్తనాలు అవి. అయితే మనిషిగా మనం 2 రకాల విత్తనాలు నాడతామట. ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. మనం వేసే విత్తనాలు, మన శరీరంతో వేసే విత్తనాలు. అక్కడ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే శరీర సంబంధమైన విత్తనం విత్తితే శరీర సంబంధమైన పంటే కోస్తాం. ఆత్మ సంబంధమైన విత్తనం విత్తితే ఆత్మ సంబంధమైన పంటే కోస్తాం అన్నాడా? అనుందా లేదా? అక్కడ మీ బైబిల్లో ఉందా అలాగని? ఏమా మాట్లాడరేటమ్మా? ఉంది. ఏమ్మా జాగ్రత్తగా వినండి అని చెబుతూ క్రైస్తవులుగా మనం ఏం చేయాలంట? ఎలా అనగా చూడండి, ఏం చేయాలి అని అంటే మనం ఆత్మ సంబంధంగా విత్తనాలు విత్తాలి. ఏం చేయాలట? ఆత్మ సంబంధంగా విత్తనాలు విత్తితే తగిన కాలం ముందు ఆత్మ సంబంధమైన పంట కోస్తాం. మరి శరీర సంబంధంగా విత్తితే
శరీర సంబంధంగా విత్తినా కూడా తగిన కాలమందు పంట ఖచ్చితంగా కోస్తాం. అది ఎలాగో చరిత్రలో ఒక సందర్భాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తా. దానికి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్. బాగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు అనుకోండి, నా గుండె చాలా బాగుందండి, డాక్టర్ గారు చాలా బాగుంది అన్నాడండి అని చెప్తారా? నా కిడ్నీలు చాలా బాగున్నాయంటండి బాబు, నా లంగ్స్ ముఖ్యంగా. ఎందుకంటే డైరెక్ట్గా లోపలికి పీల్చిన తర్వాత ఆడు ముక్కులో నుంచో చెవుల్లో నుంచో కళ్ళలో నుంచో రప్పించక ముందు అవి ఎక్కడికి వెళ్ళి టచ్ అవుతాయి? లంగ్స్కి వెళ్ళిపోతాయి. సిగరెట్ బాగా తాగేవాడు ఆరోగ్యం బాగుంటుందా? ఎందుకని? శరీర సంబంధమైన విత్తనం నాటాడు, అది మంచిది కాదు, దాని రిజల్ట్ కూడా చెడ్డగానే ఉంది. మందు బాగా తాగుతూ ఉన్నాడు, ఏమైపోతాయి? కిడ్నీలు రెండు పాడైపోతాయి. అంటే శరీర సంబంధమైన విత్తనం విత్తాడు, రిజల్ట్ బాగో లేదు. వ్యభిచారం చేశాడు, HIV, రిజల్ట్ బాగో లేదు. ఇలా ఎన్ని చెప్పాలా? అలాగే మనం మేలు చేసామనుకోండి, తిరిగి మనకు ప్రతిఫలం ఏమొస్తుంది? మేలే, ఇంక వేరే రాదు. మనం కీడు చేసామనుకోండి, అన్యాయం చేసామనుకోండి, అక్రమం చేసామనుకోండి, మనకు రివర్సులు మరల ప్రతిఫలం ఏమొస్తుంది? కీడే. అందుకే పాట రాశారు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును, సర్వము నిరిగిన యెహోవా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. విషయానికి వెళ్దాం. న్యాయాధిపతుల పాలన అయిపోయింది. ఇశ్రాయేలీని ఎవరు పాలించారు? నిన్నటి వరకు అనుకుందాం. న్యాయాధిపతులు పరిపాలించారు. ఇప్పుడు న్యాయాధిపతుల పాలన అయిన తర్వాత రాజుల పాలన ప్రారంభమైంది. బాగా వినాలి, చరిత్ర కదా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇశ్రాయేలీని ఎవరు పాలిస్తున్నారు? రాజులు. ఈ రోజు నుండి ఎవరు? రాజులు. నిన్నటి వరకు ఎవరు? న్యాయాధిపతులు. ఈ రోజు నుండి రాజుల పాలన ప్రారంభమైంది. కాబట్టి ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు రాజు. అమ్మా, సౌలు క్యారెక్టర్ బాగోలేదు, చెప్పిన మాట వెంటలేదు. అందుకని సౌలును దించేశాడు దేవుడు. వెంటనే ఏం చేశాడంటే దావీదును సింహాసనం ఎక్కించాడు. ఎవరిని పాలించడానికి? గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు రెండో రాజు ఎవరు? దావీదు కాలం అయిపోయింది. 40 years విజయపదమును నడిపించాడు. ఆ తర్వాత తన కుమారుడైన సొలొమోను పరిపాలనలోకి వచ్చాడు. ఇప్పుడు మూడో రాజు ఎవరు? ఎవరికి? అది మిస్ అవ్వద్దు, రైట్. ఇప్పుడు సొలొమోను తరువాత మరొక రాజు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, రెహబాము. పేరు చెప్పండి. ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్. పేరు చెప్పండి. ఈయన ఎవరంటే సొలొమోను కుమారుడు. వింటున్నారా? వీడు పరమ చండాలుడు. వీడు ఎలా అంటాడు? పరమ చండాలుడు. ఈ రెహబాము కాలంలోనే ఇశ్రాయేలీలు ఒక్కటిగా ఉన్న ఇశ్రాయేలీల రాజ్యం 2 ముక్కలైపోయింది. ఎవరి పాలనలో? అంటే 3 రాజుల పాలనలో ఇశ్రాయేలీలు ఒక్క రాజ్యంగా ఉన్నారు. 4వ వాడు సొలొమోను కుమారుడు రెహబాము వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలైపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం, రెండోది దక్షిణ రాజ్యం. బాగా వింటున్నారు కదా? అంటే 10 గోత్రాలేమో ఒక రాజ్యం, 2 గోత్రాలేమో ఒక రాజ్యం. సో ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీల రాజ్యం అన్నారు. 10 గోత్రాలను ఏమన్నారు? ఇశ్రాయేలీల రాజ్యం అన్నారు. దక్షిణ రాజ్యం యోధా రాజ్యం అన్నారు. ఇప్పుడు 2 రాజ్యాలు తెలిసిపోయిందా? దక్షిణ రాజ్యం ఏంటి? యోధా బెన్యమీన్ 2 గోత్రాలు కలిపి యోధా రాజ్యం అని, మిగతా 10 గోత్రాలను కలిపి ఇశ్రాయేలీల రాజ్యం అన్నారు. ఇక నుండి ఈ 2 రాజ్యాలకి రాజులు వేరు వేరు.
అర్థమైంది మీకు? రెహబాము వరకు అనగా సొలొమోను వరకు ఒక్కలే ఉన్నారు, ఒక్కటిగా ఉమ్మడిగా ఉన్నారు కనుక ఇప్పుడు 2 ముక్కలైపోయింది కాబట్టి 2 రాజ్యాలు అయిపోయినాయి కాబట్టి 2 రాజ్యాలకు రాజులు వేరు వేరు. ఇప్పుడు నేను మాట్లాడేది ఉత్తర రాజ్యం గురించి. అర్థమవుతుందా? అనగా ఇశ్రాయేలీల రాజ్యం. ఈ 3 తర్వాత 7 రాజులు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఈ 3 తర్వాత అంటే 3 తర్వాత నేను ఎందుకన్నాను? 3 పాలించింది ఒకే రాజ్యాన్ని, ఉమ్మడి రాజ్యాన్ని. రెహబాం తర్వాత ఏమైంది? విడిపోయింది కాబట్టి అక్కడి నుంచి లెక్కేసుకుంటే 7 వస్తారు. మీకు బాగా కౌంట్ చేసుకోండి. నెంబర్ 1 ఏమండి? యెరోబాము. రాజ్యం విడిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి మొదటివాడు ఎవరు? విడిపోయిన తర్వాత మొదటివాడు యెరోబాము. వాడి కాలంలో విడిపోయింది, అది కౌంట్ చేయకండి. యెరోబాము. 2వది నాదాబు. 3వది బయాషా. 4వ వ్యక్తి యాలా. 5వ వ్యక్తి జిమ్రి. 6వ వ్యక్తి ఓమ్రి. ఎంతమంది అయ్యారు? విడిపోయిన తర్వాత ఎంతమంది అయ్యారు? 6. 7వ వాడే ఆహాబు. ఇక్కడికి వచ్చి ఆగిపోయాను నేను. రాజ్యం విడిపోయిన తర్వాత 7వ రాజు ఎవరు చెప్పండి? మిగతా గుర్తు లేకపోయినా పర్లేదు కానీ ఆహాబు. ఆహాబు గురించి ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు చెప్పండి? మైక్ ఎత్తాను. చేతులు ఎత్తారు కదా, మైక్ ఇస్తాను, చెప్పండి ఏం తెలుసు? ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏ రాజు గురించి చెప్పండి? అందరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆహాబు గురించి మనం మాట్లాడుకుందాం. రాజ్యము విడిపోయిన తర్వాత 7వ రాజే ఇశ్రాయేలీలకు చెప్పాలి ఆహాబు. రైట్. ఆహాబు ఎవరు అని అంటే 6వ రాజు కుమారుడే ఆహాబు. 6వ రాజు ఎవరు? ఒమ్రి. 6వ రాజు ఎవరు? ఇశ్రాయేలీలకు ఒమ్రి. ఈ ఒమ్రి ఎవరంటే షోమ్రోను అనే మహాపట్టణాన్ని కట్టించిన నిర్మాణకుడు ఈ ఒమ్రి. ఈ ఒమ్రి కూడా మంచివాడు కాదు, చాలా చెడ్డవాడు. పోనీ అతని కుమారుడైన ఆహాబైనా మంచివాడా? చాలా చెడ్డవాడు. ఆహాబు లాంటి కితాబు ఎవరికి ఇవ్వలేదు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఏంటంటే తన భార్య మాటకు లోబడి విగ్రహారాధన చేసి ఇశ్రాయేలీల సర్వనాశనానికి పాటుపడ్డ ఇలాంటి దుష్టుడు చరిత్రలో మరొకడు ఎవ్వడు లేడు అని బైబిల్లో రాయబడింది. అంత చెడ్డవాడు కేవలం ఆహాబు మాత్రమే. ఈ ఒమ్రి కుమారుడు అనేది మనకి అర్థమైంది. ఇక ఆహాబు భార్య ఎవరు అనేది మీకు తెలిసే అనుకుంటున్నాను నేను. అమ్మ, ఆహాబు భార్య పేరేటి? యెజబెలు. బైబిల్ చరిత్రలో బంగారం అన్నమాట, వజ్రం. అందుకనే క్రిస్టియన్స్లో ఎవరు కూడా బాగుందండి పేరని మా పిల్లలకి, ఆడపిల్లలకి ఎట్టుకోరు. ఎందుకు ఎట్టుకోరు? యెజబెలు బాగుంది కదండి, నైస్గా పెట్టుకోరా? మీకు ఆడపిల్లలు పుడితే పెట్టుకోరు. ఎందుకని? ఆవిడ మంచిది కాదండి. బైబిల్ చరిత్రలో స్త్రీలకు మాయన మచ్చ తెచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే నన్ అదర్ దెన్ జెజబెల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యెజబెలు. ఎవరు యెజబెలు? యెజబెల్ గురించి ఎంతమందికి తెలుసు? ఎవరు మాట్లాడలా. సరే, ఇప్పుడు నేర్చుకుందాం. బైబిల్లో అమ్మ బాబు బాగున్నాడా? ఓకే, రైట్. ఈరోజు మా శలకమ్మ వచ్చింది, గట్టిగా చెప్తానైతే. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, 2 విషయానికి రండి. ఇప్పుడు ఎవరి గురించి నేర్చుకోవాలి మనం? యెజబెలు గురించి తెలిస్తే ఇంకా ఆహాబు గురించి ఆటోమేటిక్గా తెలిసినట్టే. ఎందుకంటే తాళం ఎవరి దగ్గర ఉంది? అది మ్యాటర్. యెజబెలు ఎవరంటే బైబిల్లో మీకు కుడివైపున మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున కింది భాగంలో తూరు సీదోనులు అనే 2 పట్టణాలు ఉంటాయి. అక్కడే ఫినెకే అనే ప్రాంతం కూడా ఉంది. ఒకనాటి సీదోను ప్రాంతాన్ని సీదోనీయులు పరిపాలించారు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దాన్నే స్థలం అదే కానీ పేరు మారింది. దాన్నే ఫినెకే అని అన్నారు. ఏమన్నారు? ఫెనికే అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, పాత నిబంధనలో దాన్ని సీదోను అన్నారు. అమ్మ వినండి జాగ్రత్తగా. అది యెరూషలేముకు దగ్గరే ఉంది. కింద కుడివైపు కింది భాగంలో కుడివైపు కింది భాగంలో యెరూషలేము ఉంటుంది.
దానిపైనే మీకు ఫెనికే కనపడుతుంది, తూరు కనపడుతుంది. తూరు సీదోన్లనే పక్క పక్కన జంట నగరాలలాగా ఉంటాయి అన్నమాట. సరే, ఒకనాటి సీదోను నేడు దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఫెనికే అని పిలుస్తున్నారు. రైట్, అది అన్యుల దేశం. అది సీదోను అనేది ఏంటి? అన్యుల దేశం. అప్పటికి సీదోనులను పరిపాలించే రాజు, ఎప్పటికీ ఆహాబు ఇశ్రాయేలీలను పరిపాలించే సమయానికి సీదోను పట్టణములో, సీదోను రాజ్యములో సీదోనీలను పరిపాలించే రాజు పేరు యత్బయలు. ఏం పేరు చెప్పండి? యత్బయలు. రాజు పేరు ఏంటి? ఏమన్నా ఎక్కడన్నా కొడుతుందా, తడుతుందా మీకు? ఏమి తట్టట్లే? ఎత్తని ఎత్తేసేయండి, తర్వాత ఏముంటుంది? ఎత్తని ఎత్తేసారా? ఏముంది రిమైనింగ్? బయలు. అంటే ఆయన ఎవరి పేరు పెట్టుకున్నారు? తను ఇష్టంగా ఆరాధించే ఆరాధ్య దైవం పేరు తనకు పెట్టేసుకున్నాడు. మనలో కూడా చూడండి, మన హిందూ సోదరులు కూడా వెంకటేశ్వర్లు అని పెట్టుకుంటారు దేవుని పేరు, నరసింహులు, ఏమండి ఇలాగా దేవుని పేరు తను పెట్టేసుకున్నాడు. అంటే వాళ్ళకు ఆరాధ్య దైవమైనటువంటి బయలు పేరు ఏం చేశాడు? తన పేర్లు వచ్చేలాగా యత్బయలు అని పేరు పెట్టుకున్నాడు. అంటే బయలు దేవత పట్ల ఎంత ఆరాధన భక్తి భావం కలిగిన వాడో ఈ సీదోనుల రాజైన యత్బయలు మీకు అర్థం అవ్వాలి. అందులోనే ఈ యత్బయలుకు బయలు దేవత పట్ల ఆరాధన భావం ఎక్కువ. ఆ యత్బయలు కూతురే గారాల పట్టి, చెప్పండి, అది మ్యాటర్. అంటే ఎంత మంచి కల్చర్లో పెరిగి ఉంటుందో ఆలోచించండి. అర్థమైందా? ఇప్పుడు మనోడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఎవరు మనోడు? మనోడే. మరి మనోడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇంక లోకంలో ఆడపిల్లలు లేనట్టు పోయి 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 అక్కడ పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? యత్బయలు కుమార్తె అయినా, ఎందుకంటే మేకప్ గట్టిగా వేసేసిందంట. మీకు నేను చూపిస్తానులే, కంగారు పడకండి. ఏం చేసింది? మేకప్ ఒక ఇంచు మందం వేసింది. ఈ మధ్య ఆ మేకప్లు చూసి ఫేస్బుక్లో కూడా మోసపోయిన వాళ్ళు లేకపోలేదు. నిజమండి. సరేలేండి, కడిగెత్తే తర్వాత తెలుస్తుంది అమ్మో బాబోయ్ అని. అమ్మయ్య, విషయానికి రండి. ఎలాగైతేనే మోసపోయాడండి. అసలు బైబిల్లో చాలా సందర్భాల్లో రాశాడు, విశ్వాసికి అవిశ్వాసి. దేవుడు పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు కదా, విగ్రహారాధన అన్నా అన్యులన్నా నాకు ఇష్టం ఉండదు బాబు, అవసరమైతే మీ ద్వారా వాళ్ళు మారాలే తప్ప మీరు వాళ్ళల్లోకి మారిపోకూడదురా నాయన, జాగ్రత్త జాగ్రత్త అని అసలు వీళ్ళని కలవనిచ్చేవాడు కాదు. అలాంటి పదప్రయోగమే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తి అక్కడ అన్నటువంటి పదప్రయోగం పాత నిబంధనలో కూడా చెప్పాడు. ఏమనంటే, గాడిదని గుర్రాన్ని రెండింటిని కలిపి మీరు అరకు దున్నుతారా? నువ్వు దున్నటానికి ముందు అసలు కాడి తీసుకెళ్ళి అటు మెడ మీద పెట్టు, వెనకొచ్చి నాగల దగ్గర ఉండు, దున్నుతావో లేకపోతే దున్నించుకుంటావో తెలుస్తుంది. రెండు వెనక నుంచి దండేదే, గుర్రము వెనక నుంచి దండేదే, గాడిద వెనక చచ్చి కూర్చుంటాం అక్కడ మనం. అసలు గాడిదలు గుర్రాలు అరకకు సిట్టవు. ఏమండి, దున్నడానికి జత సిట్టవ్వదు. చూస్తారన్నమాట. ఒకసారి బైబిల్లో చూడండి. నేను అన్నందుకైనా ఇంతకు బైబిల్లో ఉందో లేదా పాస్టర్ గారు మీరు ఏంటి అన్నీ చెప్పేస్తున్నారు, అవి ఉన్నాయా లేమో మాకు ఎలా తెలుస్తుందండి? ఏం అడగరు మీరు. బైబిల్లో ఎక్కడ రాయించాడో ఆ మాట ఒకసారి ఏమండి చదువుతాం. బైబిల్ విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అని చెబుతూ గాడిదికి గుర్రానికి సాంగత్యం ఎక్కడా అనే మాట రాయించాడు. కొరింథీ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6:15 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం, మన్నించండి, ద్వితీయోపదేశకాండం 22:10 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22:10-11 చూడండి. అమ్మా ఇంక చాలమ్మా, చాలులే, విషయం తెలిసిపోయిందిగా.
దున్నకూడదు. అలాగే గాడిదను గుర్రాన్ని కూడా సెట్ అవ్వదు. అవి ఎద్దుకు గాడిదికి సెట్ అవ్వదు, గాడిదికి గుర్రానికి కూడా సెట్ అవ్వదు. అలాగా ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడంటే ఎవరు? ఆహాబు. అక్కడి నుంచే తిప్పలు మొదలైనయండి. జాగ్రత్తగా విందాం ప్రియులారా. బైబిల్ చరిత్రలో వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత 72 మంది కుమారులు, ఒక కూతురు పుట్టింది. ఆహాబుకి ఎంతమంది పిల్లలు? 70 వరకు వచ్చామా? వచ్చాం. ఎవరిని చేసుకున్నాడు? బంగారాన్ని. ఇప్పుడు పిల్లలు ఎంతమంది పుట్టారు? 72 మంది పిల్లలు, మగపిల్లలు, ఒకే ఒక్క ఆడపిల్ల. రెఫరెన్సులు రాసుకోండి. మొదటివాడు అహజ్యా, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 40 వచనం. రెండోవాడు యెహోరాము, రెండో రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం. మొదటివాడు అహజ్యా, రెండోవాడు యెహోరాము. ఆ తర్వాత 70 మంది, వాళ్ళిద్దరు కాకుండా మరీ 70 మంది రెండో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మీకు కనపడుతుంది. మొత్తం మగపిల్లలు ఎంతమంది? 72 మంది. ఇక గారాల పట్టి ఒక అమ్మాయి మనకు కనబడుతుంది. ఆ అమ్మాయి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మీకు. ఆ పిల్ల పేరు కూడా ఎవరు ఎట్టుకోరు? ఏం పేరు? అతల్య. అతల్య ఎవరు? యెజెబెలు, అహాబుల కుమార్తె. ఈ అతల్య కూడా పెళ్లి వయసు వచ్చింది. ఈమెను యోధారాజైన యెహోషపాతు కుమారుడైన యెహోరాముకిచ్చి పెళ్లి చేశారు. వీళ్ళకి పొరుగు రాజ్యమేగా యోధా రాజ్యం. వీళ్ళు ఇశ్రాయేలీల రాజ్యానికి చెందిన వాళ్ళు. యోధారాజైన యెహోషపాతు కుమారుడైన యెహోరాముకిచ్చి అతల్యని ఏం చేశారు? పెళ్లి చేశారు. ఎందుకంటే ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఉన్నారు. మరి ఆ రాజ్యాన్ని నాశనం చేయాలంటే ఇది పోవాలి కదా. అందుకని ఆ రాజ్యానికి అమ్మగారిని ఇచ్చి పెళ్లి చేశారు. సరేనండి, టోటల్గా స్టోరీ ఇదండి. ఇప్పుడు ఆహాబు ఇంటికి కోడలు వచ్చింది. మళ్ళీ మొదటికి వచ్చింది. ఎవరావిడ? ఆహాబు ఇంటికి భార్య వచ్చిందండి. ఎవరావిడ? యెజెబెలు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్త బైబిల్లో ఆలోచన చేస్తే, భార్యకు అమ్ముడుపోయాడు. మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటి? భార్యకు అమ్ముడుపోయాడు. రాసుకోండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి బాగా చదవండి. భార్యకి ఏమైపోయాడంటే ఆహాబు అమ్ముడుపోవడం అంటే ఏంటి? కాబట్టి ఏ జీవితం ఇదే. తానా అంటే తానే, తందానా అంటే తందానే, తానేనా అంటే తానేనా, అంతే. ఇంక వేరే మారుమాట మాట్లాడడానికి వీలేదు. ఆవిడ ఏం చెప్తే అదే అమ్ముడుపోవడం అంటే అదే. ఆవిడ చెప్పిందే చెప్పండి, నేను చెప్పిందే శాసనం, అంతే. ఇంకా తర్వాత సినిమా డైలాగులు ఉండవు. ఇక నేను చెప్పిందే శాసనం, నువ్వు వినాలి అంతే. నువ్వు రాజు అయితే ఉండొచ్చు, నేను చెప్పింది నువ్వు చేయాలి శాసనంగా, అంతేగాని సొంతగా నిర్ణయాలు నీకు లేవు, రైట్స్ లేవు. అయిపోయింది. ఎంతగా అనంటే ఎంతగా అమ్ముడుపోయాడంటే, నీ దేవుని పక్కనెట్టే. నీ దేవుణ్ణి ఏం చేస్తావు? ఏమండోయ్ వాళ్ళ ఆయనతో చెప్తుంది, దేవుని పక్కనెట్టే. ఇప్పుడు ఏం చేయాలి మరి? అష్టారోతు తర్వాత ఇప్పుడు కదా మనం మాట్లాడుకున్నాం బయలు. ఈ దేవతలకి, మా దేవతలు కదా, మా ఆరైతు దేవాలు, గుళ్ళు కట్టు. అలాగే కడతా. తర్వాత ఏం చేయాలి? బలిపీఠం కట్టు. సరే కడతా. ఆ తర్వాత ఏం చేయాలి? స్తంభాలు నిలబెట్టు, దేవతా స్తంభాలు. నిలబెట్టేస్తా. ఆ తర్వాత ఏం చేయాలి? స్తంభాలకు బంగారంతో పొదిగించు. బంగారం తేవాలి, ఎంత కష్టమైనా సరే పొదిగిస్తా. తర్వాత ఏం చేయాలి? నైవేద్యం వేయాలి, ఆరాధన చేయాలి. చెయ్యాలా? చేయాల్సిందే. అక్కడే సగం చచ్చాడు అహాబు. దేవునికి ఇష్టమైన పని చేశాడు. తర్వాత ఇదంతా కూడా మీకు బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కనపడుతుంది. అయిపోయింది. ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చాను. జాగ్రత్తగా వినాలి. 18వ అధ్యాయానికి వచ్చేసరికి, ఎప్పుడైతే రాజే వాళ్ళ దేవతలకి గుళ్ళు గోపురాలు కట్టేసి ఆరాధన చేస్తున్నాడు, ఇక తన రాజ్యములో ఉన్న ప్రవక్తలకి విలువ ఉంటుందా? అసలు ప్రవక్తలకు విలువనిస్తున్నాడా? విలువనివ్వట్ల. విలువనివ్వకపోగా ఈవిడేం చేసిందో తెలుసా? 18వ అధ్యాయంలో ఉన్న మనం రాజుల మొదటి గ్రంథం. ఈవిడేం చేసిందో తెలుసా? 2 దేవతల పేర్లు చెప్పాను. ఒకటి అష్టారోతు, 2 బయలు. ఒక దేవతకేమో 450 మంది ప్రవక్తల్ని
సొంతగా తయారు చేసేసుకుంది ఈవిడ. మరొక దేవతకేమో 400 మందిని, మొత్తం ఎంతమంది? 850 మంది ప్రవక్తలను తయారు చేసేసుకుంది. బాగా వినండి, స్టోరీ చెప్తున్న హిస్టరీ. ఇప్పుడు 850 మందితో ఏం చేస్తుందో తెలిసి ఈవిడ దేవుని కోసం బ్రతుకుతున్న, దేవుని కోసం పనిచేస్తున్న, ఇశ్రాయేలీల క్షేమం కోసం మధ్యవర్తులుగా పాటుపడుతున్న, దేవునికి ఇశ్రాయేలీలకు మధ్యవర్తులుగా పాటుపడుతున్న యెహోవా దేవుని ప్రవక్తలను తలలు నరికించి వెంటాడి చంపేస్తుంది. రెండో పెద్ద తప్పు ఏంటో తెలుసా? దేవుని ప్రవక్తలను రాజు శాసనం చేయకుండా చంపే అధికారం ఎవడికి? అంటే ఈ రాజు కూడా ఆవిడ కమ్ముడు పోయి ప్రవక్తలు ఏం చేస్తున్నాడు? చంపించేస్తున్నాడు. ఎంతగా అనంటే వాళ్ళు గుహల్లోకి వెళ్ళి దాచుకునే పరిస్థితి. ఇదే తీసుకెళ్లి ఛత్రపతిలో పెట్టేశాడు సీను. సినిమాలో పెట్టేశారు, ఆ పడవ కింద పెట్టేస్తారనమాట, దాచిపెట్టేశారు. అనుకుంటున్నాడు అనమాట. ఏమన్నా తెలుసా? ఆ గుహల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జోషువా ఆయన పేరు. ఆయన కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇంక నేను ఒక్కనే మిగిలాను, అందరూ చచ్చిపోయారు. అలాగే ఏలే కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రవక్తలు అందరినీ చంపేసింది, నేను ఒక్కనే మిగిలిపోయాను. కానీ తెలియని మ్యాటర్ ఏంటో తెలుసా? మీకు తెలియని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు, నా కోసం బతికే ప్రవక్తలు అంటాడు దేవుడు. సరే, ఎనీవే విషయానికి రండి. 18వ అధ్యాయానికి వచ్చేసరికి చేస్తున్న రెండో పెద్ద తప్పు ఏంటంటే, ఆహాబు తన భార్యతో కలిసి దేవుని ప్రవక్తలను కుత్తుకలు నరుకుతున్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మనం 18వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. అప్పటికి అనగా ఆహాబు ఇశ్రాయేలీలను పరిపాలించే సమయానికి ప్రవక్తగా ఎవరు ఉన్నారంటే ఏలియా. చెప్పండి. అప్పటికి ప్రవక్తగా ఉన్న ఏలియా ఏం చేశాడంటే, యెహోవా ప్రవక్తలను యెజెబెలు చంపించేస్తుంది, నరికేస్తుంది, తలకాయలు తీసేస్తా ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తలలు తీసేస్తుంది. తట్టుకోలేక ఏం చేశాడంటే, చావనైనా చేద్దాం, అసలుకి ఈ దొంగ ఇది చేసేది నిజమైన ఆరాధన, ఇది ఆరాధించేది నిజమైన ఆరాధ్య దైవమా, లేకపోతే నా దేవుడు నిజమైన దేవుడా నిరూపించాలి. ఈ పోరాటంలో, ఈ సత్య నిర్ధారణలో, నిజదేవుని నిర్ధారణలో అవసరమైతే నేను చావనైనా చేస్తాను అనుకున్నాడు. ధర్మ పోరాటం ప్రారంభించాడు. యెజెబెలుకు ఉత్తరం రాశాడు. మీరు అధికారంలో ఉన్నారు కదా, మా దేశంలో లేని 2 దేవతలు తీసుకొచ్చావు కదా, మా పనికి మనలోడు చేసుకున్నందుకు, వాడితోనే గుళ్ళు కట్టించావు కదా, వాళ్ళ కోసం 850 మంది ఆ దొంగ ప్రవక్తలు నియమించుకున్నావు కదా, సేవలు చేస్తున్నావు కదా, నీ దేవుళ్ళు నిజమో నా దేవుడు నిజమో తేలి రోజు రేపే. ఇక వాయిదా వేయకో, సత్యమేంటో జనాలకు తెలియాలి. కర్మేలు మహాపర్వతానికి సిద్ధపడు, అక్కడ నిజ నిర్ధారణ చేద్దాం అనుకున్నారు. ఇటువైపు ఏలి ఒక్కడే వచ్చాడు. దేవుని పక్షాన్ని ఎంతమంది వచ్చారు? సింగిల్గా వచ్చాడు. ఆవిడ పక్షాన్ని ఎంతమంది వచ్చారు? 850 మంది. వీళ్ళందరూ కలిసి ఎక్కడ కూడుకున్నారు? కర్మేలు మహాపర్వతం మీద కూడుకున్నారు. రైట్. ఇప్పుడు దేవుడు నిజం, నా దేవుడు నిజం, మీ దేవుడు నిజం అని తేలడానికి ఏం చేశారంటే, గొయ్యి తీశారు, గోతికి పైన కట్టెలు పేర్చారు. ఆ కట్టెల మీద వధించిన పశువు మాంసాన్ని, పచ్చి మాంసాన్ని పెట్టారు. ఫస్ట్ చాయిస్ యెజెబెలుకి ఇచ్చాడు. ఏలి ఏం చేశాడు? మొదటి అవకాశం యెజెబెలుకి ఇచ్చి, మీరు ఏ మంత్రాలు చదువుతారో, మీరు ఏ పూజలు చేస్తారో, ఏ యజ్ఞాలు చేస్తారో, ఏ ప్రార్థనలు చేస్తారో, ఏ యాగాలు చేస్తారో నాకు తెలీదు, అగ్గి పుల్ల ముంటించకుండగా మీ యాగముల ద్వారా కట్టెల మీదనున్న మాంసం దహనమైపోవాలి అన్నాడు. ఇది కండిషన్. రైట్. ఉదయం మొదలెట్టారు కత్తులు తీసుకొని సేవలు. అలాగ సేవలు మొదలెట్టారంట. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా గుద్దుకుంటూనే ఉన్నారు. రక్తం కారుతుంది కానీ ఇది మాత్రం తగలాడతలేదు. ఇకనైనా మనోళ్ళకి రోషం రావాలి, పౌరుషం రావాలని చెప్పేసి డైలాగులు వేస్తున్నాడు. అంటే ఏమని తెలుసా? గట్టి గుద్దుకోండి నిద్రపోతుందేమో. డైలాగులు ఏంటి? రోషం, పౌరుషం, గట్టిగా గుద్దుకోండి మీ అమ్మవారు నిద్రపోతుందేమో, గట్టిగా చేయండి ప్రార్థన సేవ. ఎక్కడ ఏం చేస్తారు? ఉన్నది పోతుంది, ఛార్జింగ్ గంటకు డౌన్ అయిపోతుంది. ఏమండి? అలాగే సాయంత్రం అవుతుందా? అవుతుంది. కానీ ఏం జరగలే. మీ టైం అయిపోయింది. టైం ఈజ్ ఓవర్. మీ టైం అయిపోయింది. ఇప్పుడు ఇక నా టైం.
మోకరించాడు. ఆ గుంట దగ్గర మోకరించి, ఆ పచ్చి మాంసానికి ఎదురు మోకరించి కన్నుల పైకి ఎత్తి ప్రార్థన చేశాడు. ఏలియా ఏమని తెలుసా? తండ్రి, 2 తలంపుల మధ్య జనాలు నలిగిపోయారు నాయన ఇన్నాళ్ళు. ఇది నీ సమయం, నీవే నిజదేవుడు అని తెలియాలంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఈ కట్టెలను మాంసమును దహించి వేయునుగాక అని ప్రార్థన చేస్తే ఏమొచ్చింది ఆకాశం నుండి? మీరు చేస్తారు అలాగా? ఏమా చేయరా? చేయలేం. మన వంటి మానవ స్వభావం గలవాడి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేసింది, మొత్తం బూడిది చేసిందంట. ఇప్పుడు గెలిచింది ఎవరు? ఏలియా. కత్తుల్లో ఒక కత్తి చేతబట్టి 850 మంది ప్రవక్తలను ఏం చేశాడు? పేకలు తెగ నరికాడు. ఇక్కడ ఒక పాయింట్ నోట్ ఇచ్చేయండి. మనుషుడా, నువ్వు ఏది విత్తితే ప్రవక్తలను చంపించింది. ప్రవక్తలు ఏమయ్యారు? చంపబడ్డారు. ఆ దెబ్బతోనన్నా భయం రావాలిగా మనిషికి, ఆడ మనిషికి. 850 మంది చచ్చిపోయారు, రక్తం ఏరులై పారింది ఆ పర్వతం మీద నుండంటే. మనుషుల రక్తం అంటే అది, పశువుల రక్తం కాదు. అది చూసిన తర్వాత ఆయన మనిషి అన్న తర్వాత మార్పు రావాలా లేదా? వచ్చిందా? రాలే. అయిపోయింది. మనం ఇంకా డైరెక్ట్గా 21వ అధ్యాయానికి వద్దాం. 18, 19 అయిపోయింది, 21వ అధ్యాయానికి వచ్చి ఇంత జరిగింది కదా. ఇంత జరిగిందా? మరణాలు జరిగాయా? జరిగాయి. 850 మంది చంపడ్డారు. ఆకాశం నుండి కళ్ళ ముందు అగ్ని వచ్చిందా? వచ్చింది. దహించేసిందా? దహించి. దేవుని శక్తి ఏంటో, ఇశ్రాయేలీల దేవుని శక్తి ఏంటో ఈ మనిషికి తెలిసిందా లేదా? యెజబెలుకి కళ్ళారా చూసింది. భయపడాలా లేదా? లోబడాలా లేదా? ఇద్దరు చూసారా? మొగుడు పిల్లలు ఇద్దరు చూశారు. ఇప్పుడు 21వ అధ్యాయానికి వచ్చాం మనం. ఇంత జరిగిన తర్వాత పాపం కోట మీద పైకి ఎక్కాడంట. ఎవరు కోట? అమ్మా, ఆహాబు కోట మీద రాజు కదా మరి. పైకి ఎక్కాడంటే ఇటు చూశాడంటే ఎడం వైపుకి చూసి సొమ్మురోను పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. చూసేసరికి యెజ్రెయేలు వాడైన నాబోతు అని ఒక రైతు ఉన్నాడు. పేరేంటి? చూశాడంట, ద్రాక్ష తోట ఎర్రగా కాసేస్తుందట. అర్థమవుతుంది? ఎర్రగా కాసేటువంటి కాయలు తప్ప ఆకులేం కనపడతలేదు, ఇక తెగ్గాసేస్తుంది పంట. అది చూసి కన్నేసి ఎలాగైనా సరే, కోటను ఆనుకుంది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే కొనేసుకుందాం, నా వశం చేసుకుందాం. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కదా. ఈ అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు ఎక్కువ జరుగుతాయి. ఏమంటే తర్వాత బయటపడతా ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చెప్తుంది కుంభకోణం, ఆ కోణం ఈ కోణం అనేసి. సరే, ఈడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ తోట ఎలాగైనా నేను కొట్టేయాలనుకున్నాడు. అనుకొని లీగల్గానే వెళ్ళాడు. ముందు ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మరి మీ తోట నా ఇంటికి ఆనుకుని ఉంది కదా, నా కోటకి ఇచ్చేయచ్చు కదా అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అలాగే ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదండి అన్నాడు. ఏం ఒప్పుకోదు చెప్పండి అని ఉందా బైబిల్లో? ఉంది. అదే పిత్రార్జితం అన్నాడు. ఏంటది? పిత్రార్జితం అంటే చట్టమా? ఎస్. చూడండి, కొన్ని కాలనీలు ఇచ్చిన తర్వాత ఆ పట్టకి వెనకాల రాసి ఉంటారు. ఇచ్చిన పట్టకి, ఇంటి పట్టకి వెనకాల ఏమని రాసి ఉంటుందంటే, ఇది అమ్మకూడదు, ఇది కొనకూడదు, నువ్వు బతికినన్నాళ్ళు నువ్వు అందులో ఉండు, నువ్వు చచ్చాక నీ వారసుడు, వాడు చచ్చాక వాడు వారసుడు. అలాగా తరతరాలు అనుభవించడమే తప్ప అది అమ్మడానికి కొనడానికి చాలదు. అలాగే పిత్రార్జితం అని రాయించారు అనుకోండి, నాబోతు తండ్రి ఉన్నంతకాలం ఆయన అనుభవించాలి. ఆయన చచ్చాక నాబోతు చచ్చాక వాళ్ళ కొడుకు, ఆడు చచ్చాక వాళ్ళ కొడుకు. అలాగే తరతరాలు అనుభవించడానికి చెల్లుద్దు, కానీ అది అమ్మడానికి కొనడానికి చల్లదండి అని చెప్పాడు. మంచి మాట కదండి. చట్టం ఒప్పుకోదండి అన్నాడు. అనేసరికి ఇక మారు మాట మాట్లాడలేక ఏం చేశాడంటే, డైలాగ్ చెప్పండి. మూతి ఎలా ముడుచుకొని ఉంటాడు ఒకసారి చెప్తారు మీరు? మీకు బాగా వచ్చు కదా. మూతి ఏం చేశాడంట, అక్కడ తోటలోనో ఇంటి దగ్గర ముడుచుకుపోయిన మూతి వచ్చి పెళ్ళాన్ని చూసిన దాకా ముడుచుకొనే ఉందంట, ముందుకు రాలేదంట. ఇంకా ఆవిడ చూసి ఏమన్నా అంత లోపలికి ముడుచుకుపోయింది ఏంటి అని అంటే, అప్పుడు మ్యాటర్ చెప్పాడంట. ఏమని? ఇలాగా నాబోతు పొలం గురించి, అందుకే నాకు నా మూతి ఎలాగైపోయింది అని అన్నదంట.
అనేసరికి అప్పుడు వీరవనిత అయిపోయింది. ఇక ఏటి ఇంత చిన్నదానికి సిగ్గు లేకుండా నీకు? నువ్వు రాజు కదా, నువ్వు పాలకుడు కదా, ఇంత చిన్న చిన్న వాటికే నువ్వు ఇలాగైపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద పెద్ద వస్తే ఏం చేస్తావు? సరే, ఆ తోట ఎలా రావాలో నేను చూస్తాను, వస్తుంది రప్పిస్తాను అని సింపుల్గా స్కెచ్ చేసిందంట, ప్లాన్ వేసిందంట. ఏంటి ప్లాన్ అంటే, నాబోతు మీద 2 అబద్ధపు సాక్షుల్ని నిలబెట్టించింది. జాగ్రత్తగా ఏమని? దేవుణ్ణి రాజును దూషించాడు. దేవుణ్ణి రాజును ఎవరు దూషించారు? గంధగంధం. అమ్మమ్మ పాపం, అస్సలు అతనికి ఏ నేరం ఏ పాపం తెలియదు నాబోతుకి. కానీ నాబోతు మీద ఏం చేయించింది ఈవిడ? ఈ లేడీ క్రిమినల్ లేడీ, ఉట్టి లేడీ కాదు. అబద్ధ సాక్ష్యం చెప్పించేసరికి మరి జనం అంతా నమ్మేశారుగా. నమ్మి రాళ్ళు తీసుకొని నాబోతుని ఏం చేశారు? రక్తం కారిపోయి చచ్చిపోయేంత వరకు రాళ్లతో కొట్టారు. బాగా వినాలి. ఊర్లో చచ్చిపోయాడు అనుకోండి, కుక్కలు తినేస్తాయి. ఊరి బయట చచ్చిపోయారు అనుకోండి, పాత నిబంధన చరిత్ర మీరు చూడండి, ఊరి బయట చచ్చిపోయాడు అనుకోండి, రాబందులు తినేస్తాయి. అంతేగాని వాళ్ళని కప్పెట్టరు. వినాలి బాగా. ఇప్పుడు నాబోతును కొట్టేశారు, చచ్చిపోయాడు. ఏమైంది చివరికి? కుక్కలు వచ్చి చెప్పండి అమ్మా, ఆయన రక్తాన్ని నాకేసాయి, తినేసాయి. ఇదంతా ఈవిడేమనుకుంటుందో తెలుసా? నేను వేసిన స్కెచ్ నాకు మా ఆయనకి తప్ప, ఆ 2 దొంగ సాక్షులకు తప్ప మరెవ్వరికి తెలియదు. ఎవరికి తెలియదు? అసలు ఎవరికి తెలియదుగో, తెలియకూడదో ఆయనకే తెలుసు బాగా. ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి తెలిసిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలీ చెవిలో చెప్పేశాడు. ఏం చేశాడు దేవుడు? ఏలీ చెవిలో చెప్పేశాడు, అయ్యయ్యా ఇలాగా ఈ ఆహాబ్ అనేవాడు పలానా వాని స్థలాన్ని, పొలాన్ని కొట్టియడానికి ఆ స్థలానికి అడ్డుగా ఉన్న నాబోతుని వేసేసాడు. ఈరోజు 10 గంటలకి వెళ్ళి ఆ స్థలాన్ని, పొలాన్ని ఆక్రమించుకోవడానికి ఇదిగో ఇప్పుడు పొలంలో కడుగులెడుతున్నాడు, నువ్వు పరిగెత్తు అన్నాడు. అంతే. ఏలీ ఏం చేశాడు? పరుగున వచ్చేసాడు. పరుగున వచ్చి చెప్తా ఉన్నాడు, ఎంత పని చేసావా ఆహాబా, దేవుని పక్షాన రాజుగా ఆయన ప్రజల మీద ఉండవలసిన వాడు ఇంత నీచాను కొడిగట్టావా అంటే వెంటనే డైలాగ్ వేసాడు. ఏమన్నా తెలుసా? నా పగవాడా? ఏటది? నా పగవాడా? నీకు మ్యాటర్ తెలిసిపోయిందా? మరి తెలీదా? నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్పరు అనుకుంటున్నావు ఏంటి? నాకు దేవుడు అంతా చెప్పాడా? మరే ఏటి అని అంటే, నాబోతు రక్తమును కుక్కలు ఎలాగూ నాకాయో నీ రక్తాన్ని కూడా నెక్స్ట్ డే కుక్కలు నాకేస్తాయి, జాగ్రత్త. అల్లిపోయి పరిగెత్తాడు ఇంటికి. పరుగున వచ్చాడు. వచ్చి ఇంట్లో పడి ఏం చేశాడు? ఏడవడం మొదలెట్టాడు పశ్చాత్తాపంతో. బాబోయ్ రేపొద్దు నేను చచ్చిపోతాను. అప్పుడు మళ్ళీ ఏలీ దేవుని దగ్గర విచ్చా, అయ్యా ఆడు ఏడుస్తున్నాడు, ఏం చేయమంటావు అన్నాడు. ఏడుస్తున్నాడు కదా, సరేలే, ఏడుస్తున్నాడు కాబట్టి ఆ శిక్ష వాడి మీద పడకుండా నెక్స్ట్ టైం చూద్దాంలే, మరొక అవకాశం. వీడు ఈ రోజుతో మారాడా? సరే, లేదా అదే శిక్ష మళ్ళీ రిపీట్ అవుద్ది. అసలు నాకు తెలియక అడుగుతానండి, యెజెబెలు కళ్ళ ముందు 850 మంది ప్రవక్తలు చంపబడితే ఇంత దారుణం జరిగాకైనా కూడా నాబోతుని చంపాలన్న మనసు వచ్చిందంటే ఎంత కసాయిదండి యెజెబెలు, ఎంత కసాయిదో ఆలోచించండి. దేవుడు అంటే అస్సలు భయం లేదు. పోనీ ఈ మూర్ఖుడి కన్నా ఉండొద్దా? ఈ మూర్ఖుడికి పెళ్ళాం భయం తప్ప దేవుడు భయం అసలే లేదు. అసలు ఎంత కసాయిదో ఆలోచించండి. ఏమండి, ఏలి అంటేనే అసలు కేర్ ఆఫ్ ఏమని చెప్తారు ఆయన్ని? దేనికి కేర్ ఆఫ్ ఏలియా? రోషం, చెప్పండి, పౌరుషం. అలాంటోడు ఎవరికి భయపడ్డాడు? అదేంట మలగొన్నారు? అంత పౌరుషం కలిగినోడు, అంత రోషం కలిగినోడు ఏమండి అరణ్యాలు పట్టుకొని పరిగెత్తేసాడంట. పరిగెత్తి ఒక మస్తకి వృక్షం కింద కూర్చొని ఏడుత ప్రార్థన చేశాడంటే ఏమన్నా తెలుసా? ఇంకా నా బతుకు జాలే కానీ నన్ను చంపే దాని చేతిలో చచ్చిపోవడం కంటే నేను నీ చేతిలో చచ్చిపోవడం మంచిది, నన్ను చంపే అని ప్రార్థన చేస్తున్నాడు అంట. అర్థమే అంటే ఎంత కసాయిదో ఆలోచించండి. యెజెబెలు ఎంత వరస్ట్ క్యారెక్టర్ అండి. రైట్, విషయానికి వద్దాం.
ఏడుస్తూ ఉంటే, సరేలే ఈసారి క్షమించేసేయి అన్నాడంట. అప్పుడు ఏలియా క్షమించేసాడు, అయిపోయింది. అప్పటి నుంచి అయినా జాగ్రత్త పడాలిగా, పడలే, అయిపోయింది. ఆ తర్వాత చరిత్ర ముందుకు వెళదాం. ఏమండి, కొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకున్నాడు. ఎవరు? ఆహాబు. ఎవరు సపోర్టు? యెహోషాపాతు సపోర్ట్ తీసుకొని సిరియా మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? తర్వాత సిరియా మీద. అప్పటికి ఏలే కాలం అయిపోయింది. తర్వాత మికాయా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. బైబిల్ చరిత్రలో నేను రెఫరెన్స్ చూపిస్తాను, కంగారు పడకండి. ఇప్పుడు రాజు అనేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని దగ్గర విచారం చేయండి, రేపు పొద్దున మేము సిరియా మీదకి యుద్ధానికి వెళుతున్నాం, నా బలం సరిపోదోనని యెహోషాపాతును కూడా నేను వెంట పెట్టుకొని వెళ్ళాలనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడగాలి. అది ఆలోచించాల. తర్వాత వెళ్ళి అంత సిద్ధం చేసుకున్న తర్వాత ఆలోచనకు వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళ ఆవిడ నడిపింపు కదా, ఇంకా దేవుణ్ణి అడగడం ఎందుకు? అడిగి వెళ్ళే ముందు ఎందుకైనా మంచిదని ఆలోచన వచ్చి మికాయ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అనమాట. ఏమన్నా తెలిసే ఇలాగ యెహోషాపాతును తీసుకొని సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావా అని అంటే, అప్పుడు మికాయ ప్రార్థన చేసి చెప్పాడు, వెళ్ళొద్దని చెప్పండి అండి, వెళ్తే శాస్తాడని కూడా చెప్పండి అని చెప్పాడు దేవుడు. సిరియా మీదకి యుద్ధానికి వెళితే ఆహాబు ఏమైపోతాడంట? వినలేదు. ఇందాక ఏడిచి ప్రార్థన చేసినప్పుడు క్షమించబడ్డాడుగా, జాగ్రత్తగా ఉండొద్దు, ఉండలే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు యుద్ధానికి ఏం చేశాడు? బయలుదేరాడు. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత సిరియాలో ఇశ్రాయేలీయులకి సిరియన్లకు మధ్య భయంకర ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంది. సిరియా రాజు బాణాన్ని బలంగా విల్లెక్కి పెట్టి లాగాడు. ఆహాబు గుండెను రథం మీద ఉన్నాడు, గుండెను గురిపెట్టి గట్టిగా లాక్కొట్టాడు. వాడితే అది గుండెల్లో నుంచి దిగి వెనక వీపులోకి వచ్చేసింది. ముందుకు బీగుదామా గుండెకాయ వచ్చేస్తుంది, వెనక్కి లాగుదామా అలాగైనా గుండెకాయ వచ్చేస్తుంది. ఎందుకంటే బాణానికి ముందు వెనక నొక్కులు ఉంటాయి. బాణం ఒకసారి దిగిన తర్వాత అది దాన్ని బయటకు తీయడం అనేది అసంభవం. ముందుకు లాగినా నొక్కులు ఉంటాయి, వెనక్కి లాగినా నొక్కులు ఉంటాయి. ఇప్పుడు గుండెల్లో దిగిపోయింది. గుండెల్లో దిగిపోతే గుండె పని చేస్తుందా? గొప్ప కూలి పడిపోయాడు అదే రథంలో, తన రథంలో. అప్పుడు గుర్రాలు ఏం చేసాయి? పరుగున వెనక్కి మరలా పరిగెత్తుకుంటా సోమ్రోన్లోకి వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు? సోమ్రోన్లోకి వచ్చి పడ్డ తర్వాత ఆయన తీసుకెళ్ళి పాతేశారు, ఏం చేశారో పాడేశారు బయట. ఇప్పుడు మరి రథం పనిచేస్తుంది కదా మళ్ళీ నెక్స్ట్ రాజుకి. కాబట్టి రథాన్ని తీసుకెళ్ళి సోమ్రోనులో ఉన్న కొలనులో కడుగుతున్నారు. ఏం కడుగుతున్నారు? అది మ్యాటరు. అలా కడుగుతున్నప్పుడు దేవుడు పెట్టిన శాపం అమలవుతుంది. అదే ఆ ఊరి కుక్కలు వచ్చి ఆ రథానికి ఉన్న ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకెను. చెడపకురా చెడేవు. మళ్ళీ మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో, నువ్వు రక్తం చిందించావు నాబోతు రక్తాన్ని, అదే రక్తం నువ్వు చిందిస్తున్నావు. నువ్వు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకేలా చేసావు, నీ రక్తాన్ని కూడా అదే కుక్కలు నాకుతున్నాయి. అయిపోయింది ఆహాబు చరిత్ర. అంతటి తవల స్టోరీ. ఇంకొంచెం ముందుకు వెళదాం. ఆహాబు చచ్చిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత ప్రియులరా అహజ్యా వచ్చాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఆహాబు తర్వాత ఎవరు వచ్చారు? తన కుమారుడైన అహజ్యా 2 ఏళ్ళు పరిపాలించాడు. రోగంతో మంచం పెట్టాడు, చచ్చిపోయాడు. వాడిని కూడా నడిపించింది ఈవిడే. ఎవడొచ్చినా కూడా రాజు వెనకాల నడిపింపేవరది లీడింగ్ అమ్మగారిదే. 2 ఏళ్ళు పాలించాడు, మంచాన్ని పెట్టాడు, చచ్చిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ యెహోరాము వచ్చాడు. అతని కుమారుడు ఎవరు వచ్చారు? యెహోరాము వచ్చాడు. యెహోరాము వచ్చిన తర్వాత యోధా రాజు అయినటువంటి యెహూ మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎవరి మీదకి వెళ్ళారు? యెహూ మీదకి. యెహూ ఏం చేశాడంటే యుద్ధంలో యెహోరామును చంపేశాడు. అర్థమవుతుందండి మీకు? ఆ తర్వాత యెజెబెలు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇంక ప్రస్తుతానికి ఇంకెవరు నియమించబడలేదు. యెజెబెలు ఉంది, కోటలో ఉంది, షోమ్రోన్లో ఉంది. ఈవిడికి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా శత్రువు వచ్చి అడుగు దూరానున్నా కూడా అద్దం ముందు ఉండాలంటే ఈవిడికి
శత్రువు వచ్చి అడుగు దూరంలో ఉన్న, అది అడుగు డిస్టెన్స్లో ఉన్నా కూడా, ఆ యుద్ధానికి వచ్చినా కూడా ఇవిడేం చేసేది, అద్దం ముందు ఉండాలి, లిఫ్టిక్ చేతిలో ఉండాలి, మేకప్ బాక్సులు అన్నీ రెడీగా ఉండాలి, చెలికెత్తులు రెడీగా ఉండాలి, కొప్పు సరి చేయాలి, పక్క పెన్నిసిలు ఎట్టాలి, ప్రైవేట్ సైడ్ చేస్తూ ఉండాలి, కుచ్చులు పోస్తూ ఉండాలి, పర్ఫ్యూమ్లు కొట్టేవాళ్ళు కొడతా ఉండాలి, గాలి సిరేవాళ్ళు. సరే, చచ్చాడా కొడుకు? కొడుకు చచ్చాడు. చచ్చిపోయిన కొడుకు ఎవరు? యెహోరా. చచ్చిపోయిన వెంటనే ఆపకుండగా నేరుగా కొడుకుని చంపి ఎక్కడికి వచ్చాడు తెలుసా? యోధా రాజు నేరుగా ఇంటికి వచ్చాడు. ఎక్కడుంది ఇల్లు? షోమ్రోను మహాపట్టణములో ఉన్న రాజుకోటకు వచ్చాడు. వచ్చేసరికి ఫస్ట్ అంతస్తులో, పైన అంతస్తులో, నేను చెప్పింది అన్నీ మీరు చదువుకుందరు కానీ, రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి బాగా చదవండి. నేను చెప్పిన స్టోరీ అంతా ఉంటుంది మీకు. ఇప్పుడు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? యెహూ వచ్చాడు తన సైన్యంతో. వచ్చి పైకి చూసేసరికి అమ్మగారు ఏం చేస్తుంది? అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? శిరోభూషణములు ధరించుకుని చుండెను అని వ్రాయబడింది. ఏ భూషణములు? ఆ టైంలో అవసరమా? కొడుకు చచ్చిపోయాడు కదా, శవం మీద పడి నా కొడుకా అని ఆడవలసింది పోయి ఏం చేస్తుందంట? శిరోభూషణాలు ఏం చేస్తుందట చెప్పండి అమ్మా? అన్నీ సరి చేసుకుంటుందట. అబ్బే, వచ్చి పైకి చూశాడు. ఎవరు పైకి చూసింది? యెహూ. అప్పుడు డైలాగ్ వేసిందంటే ఏమని? సమాధానముగానే వచ్చుచున్నావా బిడ్డ అని. సమాధానమా గాడిద గుడ్డ, నీ కొడుకుని వేసాను, నెక్స్ట్ నువ్వే అన్నాడట. ఏంటి నన్ను చంపటమే? మనకు తెలియాల్సిన ఒక హిస్టరీ, ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాను నేను. చాలామంది మనతో నవ్వుతూ మాట్లాడతారు, మనకు అనుకూలంగా నలుగురిలో మాట్లాడినట్టు మనకు అనుకూలంగానే ఉంటారు, కానీ వాళ్ళు మన పార్టీ, మన ఎక్స్ పార్టీ, మన శత్రువు. అలాగే యెజబెలుకు తెలియని ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా యెహూ సంబంధులు. ఏమర్థమైంది మీకు? ఆవిడకి మేకప్ వేసేవాళ్ళు ఆవిడ సంబంధులు కాదు. అంటే ఆవిడ రాజ్యంలో ఉన్నోళ్ళే, ఇశ్రాయేలీలే, కానీ ఆవిడంటే అస్సలు ఇష్టం ఉండదు. రైట్. సమాధానంగానే వచ్చుతున్నావా నాయన అంటే, సమాధానం ఏం లేదు, వేసేయడమేనమ్మా. ఎటు నన్ను చంపేసిమేనా అని అంటే వెంటనే ఈయన ఒక డైలాగ్ వేసాడంట. ఒరే పైనున్న వారలారా, నా పక్షమును ఉన్నవాడెవడు, ముందు దాన్ని తలకాయ మీద దనితే కింద వచ్చి పడాలన్నాడట. పైన ఎవరు ఉంటారు? ఆవిడ పర్మిషన్ లేకుండా యోధా రాజ్యంలో నుంచి వచ్చి కోటలోకి వెళ్ళిపోతారా ఈయన పక్షాన ఉన్నోళ్ళు? అంటే ఈయన పక్షాన ఉన్నోళ్ళు ఎవరు అక్కడ కోటలో? యెజబెలు సంబంధులే. కాబట్టి ఈయన అన్నాడు, నా పక్షమునున్న వారులారా, దాన్ని అక్కడ దన్నితే ఎక్కడొచ్చి పడాలా? కింద వచ్చి పడ్డ మామూలుగా పడకూడదు, పడ్డ వెంటనే తునకలైపోవాలి, అలా తన్నాలన్నాడు. ఎవరున్నారు ఏమో నిజంగా నాకు తెలియదు, కానీ తన్నితేనండి ఇంక మధ్యలో ఏముండవా? పైన ఉందండి, అక్కడ దన్నాడండి, ఇంక మధ్యలో ఏముండవా? కోటకి బాగా ఎక్కువ ఉంటాయి కదా గోపురాల్లాగా, సన్సైడ్లు ఉంటాయి, అలంకరణతో కూడి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? గోపురాల్లా ఉంటాయి కదండి కోటకు బాబు. అలాగా ఒక్కొక్క, మీ భాషలో ఒక్కొక్క సన్సైడ్ మీద నుంచి కింద పడుతుంటే ఒక్కొక్క మొక్క మొత్తానికి కిందకు వచ్చి పడేసరికి ఏమైంది? మొక్కలైంది. అయిందా? అయింది. ఇప్పుడు ఏం రావాలి అక్కడికి? ఏం రావాలి అక్కడికి? వచ్చినాయా? ఏదో చేయి మొక్కో కాలు మొక్కో తప్ప అన్నీ తినేసినాయి. ఆ రెండు అలా వదిలేసి బోనస్గా మొత్తం తినేసినాయి. చదవండి ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. ఓకే. యెహూ ముందుగానే లెటర్ పంపించేసాడంట. ఏమని? నేను వస్తున్నాను యుద్ధానికి, జాగ్రత్త అని చెప్పి. జాగ్రత్త పెట్టుకోవాలి కదా యెహోరాముని కొడుకుని. ఆడంతరా మన దృష్టిలో వేసేరు అన్నదంట. ఈడు పోయి చచ్చాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఆవిడే ఉంది. చదువు. ప్రాకారం గల సామగ్రియు. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడు
ఒకను కోరుకోండి, తన తండ్రి సింహాసనం మీద అతను ఆసీనునిగా చేసి యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరి. మనమిట్లు నిలవగలమని వాళ్ళు అనుకున్నారట. కుటుంబపు అధికారి, పట్టణపు అధికారి, పెద్దలు, పిల్లలు, పెంచిన వారు కూడిన యెహూకు మరల తిరిగేసి వర్తమానం పంపారంట. మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారం సమస్తము జరిగించదము, మేము ఎవరిని రాజుగా చేసుకోము. ఎందుకంటే యెహోరాము చచ్చిపోయాడు కదా, సో ఇంకా నెక్స్ట్ ఎవరినైనా రాజుగా చేసుకోండి అని పంపించాడు. ఎవరిని చేసుకోమన్నారు? నెక్స్ట్ మిగిలింది ఎవరు? రానియే. ఆ తర్వాత నీ దృష్టికి అయ్యా వీళ్ళు చెప్తున్నారు పెద్దలు, ఊరి పెద్దలు అందరూ, ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలను ఇష్టం వచ్చినట్టు చేసుకో బాబు, మేము యెజబెల్తో పడలేకపోతాం, ఇది ఎప్పుడు చేస్తుందని చూస్తున్నాం బాబు, నీ ఇష్టం అన్నారండి. 6వ వచనానికి రండి. అప్పుడు 2వ తాకీదు రాయించి పంపాడంట. అంటే మొదటి ఉత్తరం ఎవరినన్నా రాజుగా పెట్టుకోండి అని, 2వ ఉత్తరం ఎవరు పెట్టుకోమని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే 2వ ఉత్తరం, మీరు నా పక్షము నుండి నా మాట వినుటకు ఒప్పుకుని నేడల. అంటే ఇప్పుడు చేసుకున్నాడు తన పక్షాన, తనంటారు దాన్ని నా పక్షాన ఉన్నాడు ఎవడు అన్నాడు కదా. 2వ లెటర్ రాసే సమయానికే వాళ్ళందరూ ఎవరి పక్షం అయిపోయారు? ఇశ్రాయేలీలు యెహూ పక్షం అయిపోయారు. నా పక్షాన ఉంటానని మీరు వింటే, ఒప్పుకుంటే యజమానుని కుమారుల తలలను తీసుకొని వెళ్తాను. అంటే 70 మంది తలకాయలు కూడా ఏం చేస్తాను? ఎగరేసుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఉత్తరం పంపాడు. చివరాఖరికి ఏమండి, అధ్యాయం అంతా మీరు చదువుకొని వెళ్ళండి. వచ్చాడు, పడ్డాడు, యెజబెలును చంపేశాడు, కుక్కలు రక్తం నాకేసాయి. తర్వాత 10-11 అధ్యాయాలు మీరు చదువుతూ ఉంటే ఆవిడ మరణం, ఆ తర్వాత ఆ పిల్లల 70 మంది కుమారుల మరణం. ఫైనల్గా ఒక అమ్మాయి ఉంది. ఎవరు అమ్మా? మరి ఆవిడ సింహాసనం కోసం పిల్లల్ని చంపేసిందండి. ఏమండి, ఈ సింహాసనం కోసం నా కొడుకుని చంపేసుకుంటానా? ఎంత దుర్మార్గురాలండి ఆ తల్లి. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఏది విత్తారో అది కోసం 72 మంది మగపిల్లలు చచ్చిపోయారు. చివరాఖరికి ఆ తల్లి కూడా అలాంటి దిక్కుమాలిన చావే చచ్చిపోయింది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, కీడు చేయక నేను ఉండలేనయ్యా యేసయ్యా అన్నావా? అర్థమైంది నా పాట మీకు? ఏం చేద్దాం మరి? మేలు చేద్దామా కీడు చేద్దామా? కీడు చేసిన వాళ్ళు గది చూశారుగా, ఎంత వరస్ట్ అంటే వరస్ట్ అండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, సంగమా, ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలి, ఆత్మ సంబంధమైన పంట కోయాలి. మేలు చేసి తిమేని అన్నాడు కదా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో. మేలు చేసి తిమేని తగిన కాలమందు ఆ మేలు తాలూకు ఫలాలే మనం కోస్తాం. కీడు చేసామా, కీడు తాలూకు ఫలాలే కోస్తాం. కొంచెం అటు ఇటు రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకన్నాడు దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు చెప్తాను, టకటక రాసుకోండి దయచేసి, ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 59వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 59వ వచనం చదవండి. తీశారమ్మా? ఏమని? చేసిన నిబంధనను భంగము చేయవలెనని, భగ్నము చేయవలెనని. నీవు చేసినట్టే నీకు నేను చేస్తానన్నాడు దేవుడు. నువ్వేది చేస్తే తిరిగి నీకు అదే రిజల్ట్. బాగుంది కదా? దేవుడు ఏమంట? నేనల్లా, దేవుడు అంటున్నాడు ఏమని? నువ్వేది చేస్తావో నీకు కూడా అదే జరుగుద్ది అన్నాడు. మరొక మాట, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం, ఏదో కొత్త నిబంధనలోని గలతీయులకు రాసిన పత్రిక 4:7 ఉంది. మనుషుడా, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావని అనుకుంటున్నారేమో, పాత నిబంధనలు బోల్డ్ ఉన్నాయి చూడండి. ఓబద్య గ్రంథం 1:15 చదవండి. అప్పుడు
నీవు చేసినట్టే నీకు చేయబడుద్ది అన్నాడు. నువ్వు ఏది చేసావో అదే నీకు చేయబడుద్ది. నేను మోసం చేశానా, అయితే ఖచ్చితంగా ఒకరోజు నేను పోవలసి. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నేను అన్యాయం చేశానా, అయితే నేను అన్యాయం అయిపోతాను. నేను చెడు చేశానా, అయితే నేను పాడైపోతాను. ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. చూడండి దయచేసి యోబు గ్రంథం అనుభవంతో చెప్తున్నాడు యోబు గారు. 4వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా జీవితంలో నేను చూసినంత మట్టుకంటే ఎప్పుడు వాడతామండి ఈ పదాన్ని? ఏమండి ఎప్పుడు వాడతాం? ఏమండి నాకు తెలిసినంత మట్టుకి, నేను చూసినంత మట్టుకి అని ఎప్పుడు అంటాం మనం? మన అనుభవంలో మనం ఎరిగినప్పుడు, అనుభవించినప్పుడు. అలాగే అనుభవంతో చెప్తున్నాడు యోబు. ఏమన్నా తెలుసా? ఏమండి నేను ఎరిగినంత మట్టికి, నేను చూసినంత మట్టికి అక్రమాన్ని దున్ని కీడును విత్తువాడు ఆ కీడునే కోస్తాడు అన్నాడు. అంటే ఏం చెప్పుకొస్తున్నాడు యోబు గారు? నువ్వు దున్నింది అక్రమం, విత్తిన విత్తనం ఏంటి? కీడు. మరి నువ్వేం కోస్తావు? అదే కోస్తావు. నా అనుభవంలో చెప్తున్నానండి అన్నాడు. నేను మంచిగా బ్రతుకుతున్నా, నాకు అన్యాయం జరగదు, నా దేవుడు అలా చేయడు. అదేనండి ఆయన ధైర్యం. నా భక్తి నాకు ధైర్యం పుట్టించదాని. ఎందుకన్నాడు? నేను యథార్థంగా బతుకుతున్నాను, నేను దేనికి భయపడాలి? నా యథార్థత నన్ను కాపాడుద్ది. నా యథార్థకు తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు. 2 అంతలు ఇచ్చేశాడు. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అన్నారు ఇంగ్లీష్లో. యోబుకి ఏం చేశాడు దేవుడు? 2 అంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరొక మాట మనం చూద్దాం, ముగించుకుందాం. దయచేసి అందరు బైబిల్ తీయండి. హోషే గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఎందుకు ఏ విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? హోషే గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం తీసారా? చదవండమ్మా. హోషే గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లా. అబ్బే, నా వైపు చూడండి ఒకసారి. అది చదివారుగా. నీతి మొక్క ఎక్కడైనా దొరికిందా మీకు? పోనీ నీటి మొక్కన దొరికిందా? బాలకృష్ణ గారికి దొరికిందంట భైరవ దీపంలో. దాన్ని నరిగితే ఏమొచ్చేస్తున్నాయట? నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఇప్పుడు అసలు నీళ్ళ మొక్కలు ఎదులండి, ఉత్తుత మాటలే. పోనీ నీతి మొక్క ఎక్కడన్నా ఉందా? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం నీతి అంట. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన విత్తనాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు. అందుకంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. నీతి అనేది ఆ చిగురించి మొలకగా వచ్చి, మొక్కగా వచ్చి, ఫలంగా రావాలంటే ఏ విత్తనం వేస్తే నీతి మొక్క వచ్చేస్తుంది? చదవాలి. ప్రేమ అని కోత కోస్తారంటున్నాడు. ప్రేమ అని కోత కోయాలంటే ఏం చేయాలంట? నీతి అనే విత్తనం వేయాలన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? క్యారెక్టర్, గుణము, శీలము, లక్షణం, మన ప్రవర్తన. అది టోటల్గా ఏంటది? మన ప్రవర్తన. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. మన క్యారెక్టర్, గుణం గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం చదవండి. అబ్బబ్బబ్బా, ఏంటండి ఆ మాట? కాబట్టి ఇంత మెసేజ్ విన్న తర్వాత ఇంకా కాబట్టి అంటే ముగింపుకు వచ్చినట్టే కదా. కాబట్టి కావున ఇక మీదట తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. ఎవరైనా ఏం చేస్తారట? కాబట్టి చెప్పండి, తమ ప్రవర్తనకు తగిన ఫలము. మరి ఇప్పుడు ఏం చేద్దామండి పాస్టర్ గారు అనే మాట ఒక్కరు కూడా అంటలేదేటి? ఏం చేద్దాం? మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు ఏం చేయాలి? 1వ వచనం నుండి 5 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే అందులో 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, గోనగూడెం సంఘంతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ సంఘంతో అమ్మా? మీరు ఏ సంఘం అండి అమ్మా? యేసుప్రభు సంఘమేనా? మనతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా?
సకల జనులారా ఆలకించుడి. 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము. మన మీద ఏముందంట దేవుడికి? ఏమండి ఇప్పుడు ఈ పంచాయతీ ఆడబెట్టాలి, ఈ దెబ్బలాట ఎవరెవరికంట? అదేటమ్మా అలాగున్నారు? బైబిల్లో ఉంది కదమ్మా, చదువుతున్నారు. దేవుడికి మన మీద ఏముందంట? గొడవ ఉందట, తగాదా ఉందంటండి. ఎవరికెవరికి? దేవుడికి మనకట. అర్థమవుతుందండి మీకు? ఎందుకు తగాదా? ఎందుకంటే ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకోవట్లా, ప్రవర్తించట్లా. వింటున్నారా? ఆయన మాటల ప్రకారంగా మనం ప్రవర్తించట్లేదు. నా పిల్లోడు నా మాట వింటలేదండి, పెద్దల మధ్య పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ పెద్దలు ఎవరో తెలుసా? కొండలు, పర్వతములు, ఆకాశము, భూమి. నేను వాటి మధ్యలో పెట్టి చెప్తాను మీకు, మీ పంచాయతీ తేల్చేస్తాను. ఎందుకంటే వాటి మధ్యలోనే బతుకుతున్నారు కదా. జాగ్రత్త అన్నాడు. కొండలకి చెప్తే కొండలు వచ్చి మన పంచాయతీ తిరుగుతాయా? భూమికి చెబితే భూమి మన పంచాయతీ బ్రహ్మాండకి తీర్చేస్తుంది, అది సరదా తీర్చేస్తుంది. అది మొన్న సేనాకి తీర్చేసింది. ఏంటది? భూమే. ఏమండి ఒక్కసారి అది నోరు తెరిచేసింది అనుకోండి, నా ఈసుగా పెట్టుకుంటా పేరేమన్నా తెలుసా? భూకంపం వచ్చేసిందండి. భూకంపమా నీ బొంద? దేవుడు దానికి చెప్పాడు, వీళ్ళు బతకట్లేదు నాకు ఇష్టం వచ్చినట్టు, కాబట్టి నోరు తెరవమన్నాడు. అభిరాము, దాతాము, మిగిలిన వారందరూ కూడా ఆ దినం 3000కు పైచిలుకుని ఒక్కసారికి ఎందుకు చచ్చిపోయారు? మోషే చెప్పిన మాట వెళ్ళ. భూమి నెరవిరిచి నోరు తెరచి మింగేసింది అని వ్రాయబడింది. భూమి మింగేసిందండి అని రాసుకుంటామా మనం న్యూస్ పేపర్లో? లేదండి, భూకంపం వచ్చేసిందండి. వ్యాజ్యం. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు మన సంఘంతోనే చెప్తున్నాడు. మన సంఘంతోనే ఏం చెప్తున్నాడు? మీరు తగిన ఫలం, మీ క్రియలకు తగిన ఫలం మీరు అనుభవిస్తారు. ఏం జరుగుతుందండి? మేము వాక్యానుసారంగా బతకట్లేదు. అందుకనే నాకు మీ మీద వ్యాజ్యం కలదు. ఏలే వెళ్ళి అహాబుని హెచ్చరించినట్టు వాక్యం ద్వారా ఈరోజు మనతో హెచ్చరించట్లేదా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు అనట్లేదు ఏంటి మీరు? ఆహాబులాగా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముందండి, ఒక కాయో పువ్వో ఒక దశం భాగమో 10 రూపాయలు కానికేసేసి ఆ దేవుణ్ణి సల్లారుద్దామండి. దేవుణ్ణి ఏం చేద్దాం చెప్పండి? శాంతపరుద్దామండి. ఏం చేద్దాం చెప్పండి అమ్మా? శాంతపరుద్దామా? పరుద్దాం. కాయకి శాంతపడతాడు ఆయన. రేపు క్రిస్మస్కి యాపిల్ పండ్లు తెస్తారులేండి ఆయన, కట్టిపళ్ళు, కేకులకు శాంతపడతాడా? మరి ఏం చేద్దాం? శాంతపరచాలంటే అది నీ క్యారెక్టర్తోనే. వెంటనే చెప్తున్నాడు, అయ్యి బాబోయ్ నీతో మాకు దెబ్బలాట వద్దాయి బాబు, చెప్పాలి ఇలాగ మనం. నరుడు దేవునితో పోరాటం చేసి గెలవగలడా? మట్టు పెట్టేస్తాడు దేవుడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, వెంటనే చూడండి, ఇశ్రాయేలులకి భయం వచ్చేసింది. ఏటి దేవునికి మా మీద వ్యాజ్యమా? కొండలకు పర్వతాలకు చెప్పేస్తున్నాడా? అవి వచ్చి మా మీద పడితే ఇంకేమైనా ఉంటుందా? వద్దొద్దు. ఎప్పుడు ఆయన శాంతపరచాలంటే ఏం చేయాలో చెప్పండి మహానుభావ అంటే అప్పుడు ప్రవక్తలు చెప్తున్నారు చూడండి. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను మేము శాంతపరచాలి? 6వ వచనం, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తే శాంతపడతాడా? దహన బలులు, ఏడాది దూడలు, పొట్టేళ్ళు, దోళ్ళు అన్నీ కోసేస్తే బలిచ్చేస్తే ఈ బలుల వల్ల దేవుడు శాంతిస్తాడా? వ్యాజ్యం పోద్దా? పోని వేళ కోలది ఏమన్నాడు చూడండి. 7వ వచనం, పొట్టేళ్లను వేళాది నదులంతా విస్తారా తైలాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తే శాంతపడతాడా? పోని మేము అతిక్రమించాం, తప్పు చేసాం, పాపాలు చేసాం, మా పెద్ద కొడుకుల్ని బలిచ్చేస్తే పిల్లలను కూడా బలిచ్చేసే స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. బలి వద్దు, అక్కర్లేదు, దేవుడికి ఇచ్చేయండి, అప్పగించేయండి, ప్రతిష్ఠించండి, బలివ్వకండి. సరిపోద్దా? మా పాప పరిహారార్థమై మా గర్భఫలాలను ఇచ్చేయమా? దేవుని శాంతపరచడానికి ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తున్నాడు చూడండి దేవుడు, మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా వినాలి. ఫైనల్ బోర్డు, మీరు ఏది విత్తితే అది కొయ్యాలంటే ఇప్పుడు విత్తాల్సింది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం విత్తాల్సింది చెప్తున్నాడండి ఆయన. ఏం విత్తాలో చెప్తున్నాడు. మనుష్యుడా, ఏది మంచిదో
ఏది ఉత్తమమైనదో అదంతా 66 పుస్తకాలుగా నీకు ఎప్పుడో రాయించి నీ చేతుల్లో పెట్టాను. మంచేదో చెడేదో తెలియాలంటే ఎక్కడుంది? బైబిల్లో ఉంది. కాబట్టి మీ మధ్య విశదపరిచాను నేను. ఏది మంచిదో అదంతా నీకు ముందే చెప్పేశాను నేను. కాబట్టి అడుగుతున్నావు కనుక 2-3 మాటలు చెప్పేస్తాను. ఆ విత్తనాలే. నంబర్ 1 విత్తనం అదేంటో తెలుసా? 1 మంచి ఉత్తమమైంది అన్నాడు. రెండోది ఏమంటున్నాడు చూడండి, న్యాయంగా నడుచుకో. న్యాయమనే విత్తనమే. అన్యాయంగా బతక్కు, అన్యాయంగా ప్రవర్తించుకో, అన్యాయం చేయకు, అక్రమం చేయకు. రెండోది కనికరము. మూడోది విత్తనాలు ఇవన్నీ. మూడోది విత్తనమే ప్రేమ అంటున్నాడు చూడండి. ప్రేమ అనే విత్తనమే. ప్రేమించు. శత్రువును సైతం పొడిచేవాడిని సైతం ప్రేమించి క్షమించాడండి నా యేసు. శత్రువును ప్రేమించలేవా? ప్రేమించు. తర్వాత ఏమన్నాడు? నీకెంతున్న గాడిద గుడ్డు పక్కనెట్టేయి, తగ్గించుకో. ఎంత బాగా రాశాడండి. ఏ విత్తనం ఇది? తగ్గించుకునే విత్తనం. ఈ విత్తనం ఉందా మన దగ్గర? దీన మనస్సు. ప్రభు అంతటి వాడే దీనుడై తగ్గించుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని అన్నాడు. ఎంత మంచి మాటలండి చూడండి. ఇంతే కదా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. ఇంతే కదా దేవుడు. నీ కేడియం బంగారం అడిగాడా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తెచ్చి నాకు ఇచ్చేయమన్నాడా? నీ స్థలాల పొలాలు దేవుని మాని కింద రాసేయమన్నాడా? ఏమన్నాడమ్మా? ఇంతే కదా. ఈ విత్తనాలే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా, సామెతలు 1:31 మళ్ళీ, నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. మనుషుడా, ఏది విత్తితే అది నువ్వు చేసిందే నీకు, నీవు చేసినట్లే నీకు చేయబడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి ప్రియులారా, జాగరూకులై ఉండండి. ఆత్మ సంబంధమైన మంచి పంట కోయాలంటే మేలు చేయండి, మంచి చేయండి. పగ తీర్చుకున్నట మన పని కాదు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయునుగా.